హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, కొత్తగా అయితే ఎవరైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఫుల్ డీటెయిల్స్ గా ఈ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్తానండి. అట్టలు ఎక్కడ దొరుకుతాయి, అలాగే మనకి కవర్స్ ఎన్ని పిన్ చేయాలి, ఏ విధంగా పిన్ చేయాలి, ఎన్ని షీట్స్ అమ్మాలి, కవర్ సైజ్ ఎంత, మనకి మార్కెట్ ప్రైస్ ఎంత, మనం చిన్న చిన్న మార్కెట్లకు వేసే ప్రైస్ ఎంత, హోల్సేల్ షాప్స్కి వేసే ప్రైస్ ఎంత, ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కూడా మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఒకటే వీడియోలో చెప్తానండి. అండ్ మిషన్ కాస్ట్ ఎంత అని చాలా మంది మళ్ళీ అడిగారు. సో మిషన్ కాస్ట్ ఎంత అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని చూడండి, అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మనం ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళకి చాలా మంది మళ్ళీ కూడా నాకు కమెంట్స్ పెట్టారండి. అక్కడ కవర్ సైజ్ ఎంత, ఎన్ని షీట్స్, ఒక షీట్ పైన మనం ఎన్ని పిన్ చేయాలి, అలాగే ఏ విధంగా పిన్ చేయాలి, మనం మార్కెట్కి ఏ విధంగా వేయాలి అనేసి అడిగారండి. సో వాళ్ళ కోసమే ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ పాత వాళ్ళకి, సో కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి. ఇవి వచ్చేసి మనం ప్యాకింగ్ చేసుకోవాల్సిన షీట్స్ అనమాట. ఈ షీట్ వచ్చేసి A4 షీట్స్ అండి. ఇవి వచ్చేసి మనకి మార్కెట్లలో ఉండే హోల్సేల్ మార్కెట్లలో పేపర్ ప్లేట్స్ ఉంటాయి కానీ, లేదంటే బైండింగ్ ఆ షాప్లలో కానీ మనకి ఇలా ప్యాకింగ్కి సంబంధించిన షీట్స్ అడిగితే వాళ్ళు ఇస్తారండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని షాప్స్లో ప్రింటెడ్ అట్టలు అనమాట ఇవి. సో మనకి ప్రింటెడ్ అట్టలు 5 రూపీస్ అని ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 11 పీసెస్ అని, అంటే ఈ విధంగా ఇటు 5 10 + 1 11 పీసెస్ అని ఇలా ఉంటుంది. లేదు ఇలా కాకుండా ప్లెయిన్ అట్టలు కూడా ఉంటాయండి. సో కొన్ని షాప్స్ ఏంటంటే ప్లెయిన్గా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇలా అట్టలు ప్రింటెడ్ అట్టల మీద కూడా తీసుకుంటారు. సో ఈ రెండు విధాలు కూడా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ షీట్ వచ్చి మనకి కేజీ వచ్చి 90 రూపీస్ అండి. సో మనకి మార్కెట్లో అమ్మే ప్రైస్ కొన్ని ఏరియాలో వచ్చి అమౌంట్ తక్కువనే ఉంటుంది, కొన్ని ఏరియాలో ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి కవర్ సైజ్ అండి. కవర్ సైజ్ వచ్చి 3x3, అంటే మేము వేస్తున్న కవర్ సైజ్ వచ్చి 3x3. సో ఇవి వచ్చేసి కేజీ వచ్చేసి 180 రూపీస్ అండి. ఇవి కూడా మనకి ఈ పేపర్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయో, సారీ ఈ అట్టల్ షీట్స్ ఎక్కడ దొరుకుతాయో, ఈ కవర్ సైజ్ కూడా అవి కూడా అక్కడ దొరుకుతాయండి. సో రెండు కూడా ఒక్కడే దొరుకుతాయి. అండ్ మిషన్ కాస్ట్ కూడా అడిగారండి. మిషన్ కాస్ట్ వచ్చేసి మేము తీసుకున్నప్పుడు వచ్చి మాకు వచ్చేసి 1100 రూపీస్ ఉంది. ఇప్పుడు వచ్చేసి అది 14-15 ఉంటుందండి. అవి కూడా అడగండి, అక్కడ కూడా మీకు కంపల్సరీగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా అక్కడే దొరుకుతాయి. అండ్ వచ్చేసి ఇవి ఎలా పిన్ చేశారు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మాకైతే 11 కాబట్టి ఇటు 5 అండ్ మిడిల్ 1 టోటల్ వచ్చి 11. అండ్ కొన్ని ఏరియాలో ఏంటంటే 12 ఉంటాయి. 12 ఉన్నప్పుడు ఇటు 6 ఇంకా కొన్ని ఏరియాలో ఏంటంటే ఓన్లీ 10 షీట్స్ మాత్రమే ఉంటాయి. సో 10 ఉన్నప్పుడు ఏంటి ఇటు 5 పిన్ చేయండి. మనకి స్టాప్లర్ ఉంటుంది కండి బుక్స్కి. సో ఆ స్టాప్లర్తోని మనం ఇలా 2 పిన్స్ అనేది పిన్ చేస్తే మనకి ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి. సో ఈ విధంగా అయితే మనం స్టాప్లర్స్తోని అన్నీ కూడా పిన్ చేస్తామన్నమాట. ఈ విధంగా నీట్గా పిన్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి డెలికేట్వి. సో మనం జాగ్రత్తగా నీట్గా ప్యాకింగ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. అండ్ ఈ ఒక్క షీట్ వచ్చేసి చాలామంది అడిగారు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈ ఒక్క షీటు మనము మార్కెట్ షాప్స్కి వేసేది 35 రూపీస్ అండి. అంటే 1 నుంచి 50 షీట్స్ అమ్మితే 35, 50 నుంచి 100 షీట్స్ అమ్మితే 30. పెద్ద హోల్సేల్ షాప్ మార్కెట్లో వేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే చిన్న షాప్స్కి వెళ్ళి మనం వేస్తుంటాం. షాప్ ఆల్రెడీ మన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్ చాలామంది స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు వేస్తున్నారు, బాగా రన్ అవుతుందన్నారు. అలాగే కమెంట్స్ కూడా పెడుతున్నారండి. అది వాళ్ళు ఓన్గా కాకుండా వాళ్ళకున్న షాప్స్ కూడా వాళ్ళే ఓన్గా ప్యాకింగ్ చేసుకుంటూ అలా కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకైతే డబల్ ప్రాఫిట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను చెప్పే ఈ బిజినెస్ వల్ల చాలామంది చూసుకొని చేసుకొని బాగా సక్సెస్ అవుతున్నారు. ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఇది మనం ఓన్గా ఎర్న్ చేసుకునే స్మాలెస్ట్ బిజినెస్. సో ఇవి అండి. అండ్ పెద్ద షాప్స్కి ఎలా వెళ్ళాలి అంటే మనం చిన్న షాప్స్కి వేస్తుంటాం. సో వాళ్ళకి వెళ్ళి అడగండి, మేము వేయకముందు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు స్టాకు, వాళ్ళు కంపల్సరీ హోల్సేల్ షాప్ అని చెప్తారండి. అడ్రస్ చెప్పమనండి, డైరెక్ట్గా మీరే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇలా మేము షీట్స్ అనేది తయారు చేస్తున్నాము. అండ్ మేము వచ్చేసి 38, 39, 28, 29 ఇలా ప్రైజెస్ కింద ఇస్తాము. వాళ్ళు ఏంటంటే
100 షీట్స్ అనేది తీసుకుంటే బల్క్లో ఆర్డర్స్ పోతే మనమైతే 28, 29కి అయితే ఇవ్వచ్చు అండి. సో దానికైతే ఏం ఇబ్బంది లేదు. మనకైతే ఖచ్చితంగా అయితే లాస్ అయితే రానే రాదు. 100కి 100% ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అది స్మాల్ బిజినెస్ లానా అంటే చిన్న చిన్న షాప్స్కి వేసిన, అలాగే మనకు హోల్సేల్ పెద్ద పెద్ద షాప్స్కి 28, 20 రూపీస్ అంటే జస్ట్ 1 or 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చినా మనకైతే నష్టం అయితే లేదు, లాస్ అయితే ఖచ్చితంగా లేదండి. అదైతే డ్యామ్ షూర్. 100% మనకైతే ప్రాఫిటబుల్ ఒక స్మాలెస్ట్ మంచి బిజినెస్ అండ్ 365 days రన్ అయ్యే ఒక స్మాలెస్ట్ ఒక మంచి బిజినెస్ అనేది చెప్పొచ్చు అండి. సో ఆల్రెడీ ప్రీవియస్ మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలిసిన వీడియోనే, కానీ కొత్తగా ఇప్పుడు మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి నాకు కామెంట్స్ పెడుతున్నారండి, అక్క మీరు క్లియర్గా చెప్పండి ఎంత ప్రాఫిట్ ఎలా వస్తుంది, సీట్స్ ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ చెప్పండి అక్క మాకు వీడియోస్ చేయండి అనేసి అడిగారండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. సో అందుకోసమనే మళ్ళీ మీకోసమని ఈ వీడియో అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అండి. అండ్ ఇంకొక వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, మన ఛానల్లో మసాలా బిజినెస్ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నేనేం చెప్తున్నానంటే మనం ఈ బిజినెస్ కాకుండా మరి ఏ బిజినెస్ అయినా చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు మరి దాన్ని ఏ విధంగా ఎలా చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే మనకి లాస్ లేకుండా ప్రాఫిట్ వస్తుంది, ఇలా మీకు క్లియర్గా పిన్ టు పిన్ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతుందండి. అంటే మనం వేరే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఫ్యూచర్లో సక్సెస్ అవుతామా లేదా, ఇలా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తానండి. సో మీరైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి అండ్ మెయిన్గా వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల నాకు మోటివేషన్ అవుతుంది, అలాగే మంచి మంచి వీడియోస్ అనేది చేస్తానండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.